ప్రభుపాద లీలామృతం చర్చలోకి. సో మనం ఇప్పటివరకు శిల ప్రభుపాద లీలామృతంలో శిల ప్రభుపాద వరకు అమెరికాకి ప్రయాణించారు. మొదటి మాసం అమెరికాలో గోపాల్ అగర్వాల్, శాలి అగర్వాల్ ఇంట్లో గడిపారు. అందులో అక్కడి నుంచి కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు ప్రచారం చేయడానికి. కొన్ని అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దానికి ఆయన అక్కడ అడ్జస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన న్యూయార్క్ సిటీకి వెళ్ళి అక్కడ మిగతా ఒక నెల రోజులు ఇంకా వీసా పూర్తవడానికి సమయం ఉంది కనుక ఈ నెల రోజులు అక్కడ న్యూయార్క్లో కొన్ని ప్రయత్నాలు, ప్రచారంకి ఏం అవకాశాలు ఉన్నాయో చూద్దాం అనే ఉద్దేశంతో ఆయన న్యూయార్క్కి బయలుదేరారు. అక్కడ వరకు మనం చర్చించుకున్నాం. సో ఈరోజు చర్చలో నెక్స్ట్ నెల న్యూయార్క్లో ఎలా గడిపారు, ఏం ప్రయత్నాలు చేశారు, ఏం ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏం సాధించారు, ఇంకా ఏం చేయబోతున్నారు, ఆ విషయాలన్నీ కూడా మనము ఈరోజు చర్చించుకుందామంట. సో ఈరోజు ఈ చర్చ ఆరంభించకన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి అమి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మరి న్యూయార్క్లో పెద్దగా పరిచయాలు ఏం లేవు ప్రభుపాద్కి, కానీ ఒక్క పరిచయం, ఒక కాంటాక్ట్ దొరికిందనమాట. ఆయనకు డాక్టర్ రామ్మూర్తి మిశ్రా అనే వ్యక్తి ఒక కాంటాక్ట్ లభించింది. ఆయన బట్లర్లో ఉన్నప్పుడే ఒక లెటర్ కూడా రాశారు. వెళ్ళే ముందు ఫోన్ కూడా చేశారు ఆయనకి. ఆ లెటర్లో ఆయన బాంబే నుంచి అక్కడ ఒక ఆయన పరమానంద మెహ్రా అనే ఒక వ్యక్తి ఆయనకి ఇంట్రొడక్షన్ లెటర్ కూడా ఇచ్చారనమాట, పరిచయం అంతా. సో అవన్నీ కూడా డీటెయిల్స్ కూడా ఆయన పంపించారు. సో డాక్టర్ రామ్మూర్తి మిశ్రా ఆయన ప్రభుపాద్ వారిని ఆహ్వానించారు తనతో పాటు అక్కడే నివసించడానికి. అక్కడ ఆశ్రయం కల్పించారన్నమాట. సో అదే ప్లాన్తో ప్రభుపాద్ వారు న్యూయార్క్ చేరుకున్నారు. బస్సు దిగగానే అక్కడ ఫిలడెల్ఫియాలో బస్ టెర్మినల్ నుంచి డాక్టర్ రామ్మూర్తి మిశ్రా తన స్టూడెంట్ని పంపించారనమాట. సో ఈ డాక్టర్ రామ్మూర్తి మిశ్రా ఎవరు అంటే ఆయన ఇండియన్ నుంచే వచ్చాడు. ఆయన డాక్టర్ కూడా, అంతేకాకుండా ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు మరియు సంస్కృతం స్కాలరు, టీచరు, పండితు, అలా డాక్టర్ కూడా వృత్తితో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు డాక్టర్ వృత్తి కూడా చేశారు. తర్వాత సంపూర్ణంగా ఆయన ఈ యోగా టీచర్గా, యోగా గురువుగా మారిపోయారు. ఆ యోగా శిక్షణ ఇస్తారనమాట. ఆయనకు ఒక యోగా స్టూడియో ఉంది. అక్కడ ఆయన హఠయోగా నేర్పిస్తారనమాట. అమెరికన్లు చాలామంది ఆయన దగ్గర వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. సో అందులో ఒక స్టూడెంట్ని ఆయన పంపించారు ఇక్కడ ప్రభుపాద్ వారిని పికప్ చేసుకోవడానికి. సో ఆయన వచ్చి ప్రభుపాద్ వారిని తీసుకొని
అప్పుడు ఆ సమయంలో ఇండియా ఫెస్టివల్ అని ఒక ప్రోగ్రాం జరుగుతుందన్నమాట అమెరికాలో, న్యూయార్క్ సిటీలో. అక్కడికి తీసుకుని వెళ్ళారు ప్రభుపాద్ని. అక్కడ ఆయన రామ్మూర్తి మిశ్రాతో పాటు రవిశంకర్, ఇంకా ఆయన తమ్ముడు డాన్సర్ అయిన ఉదయ్ శంకర్ని కూడా కలిశారనమాట. దాని తర్వాత ఈ డాక్టర్ రామ్మూర్తి మిశ్రాతో కలిసి ఆయన ఉంటున్న అపార్ట్మెంట్కి కలిసి తిరిగి ప్రోగ్రాం తర్వాత వెళ్ళారనమాట అదే బండిలో. సో ఆయన అపార్ట్మెంట్ వచ్చేసి 14వ అంతస్తులో 33 రివర్ సైడ్ డ్రైవ్, హడ్సన్ రివర్ దగ్గర అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన అపార్ట్మెంట్లోనే ప్రభుపాల్ వారికి స్థానం ఇచ్చారు. ఆయన కోసం అనేసి ఒక సపరేట్గా రూమ్ కూడా ఇచ్చారు. సో ప్రభుపాల్ వారికి అక్కడ ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ప్రభుపాల్ వారు నివసించడానికి. ఆ రూమ్ కూడా చాలా బాగుండేది, ప్రభుపాల్ వారు అంటారు. అక్కడ ఒక మంచి పెద్ద విండో, పెద్ద కిటికీ ఉంది, మంచి వెలుతురు వస్తుంది, గాలి వస్తుంది, బయట నుంచి చూడొచ్చు. ఇంకా అక్కడ కుకింగ్ చేసుకోవడానికి కూడా సదుపాయం అంతా ఉందన్నమాట. సో తద్వారా ప్రభుపాల్ వారు వర్ణించేది ఏంటంటే, ఈ రామ్మూర్తి మిశ్రా, ఇప్పుడు మనం డాక్టర్ మిశ్రా అని పిలుచుకుందామంట. సో డాక్టర్ మిశ్రా ఆయన అక్కడ ఒక యోగా గురువుగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అనమాట. ఆయన ప్రభుపాల్ వారు అంటారు. కానీ అక్కడ గురువు అయినా కానీ, ఒక సన్యాసి అయినా కానీ, ఆయన ఉండే జీవన విధానం, లైఫ్ స్టైల్, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆయన వేసే వస్త్రాలు కూడా, ఆయన వయస్సు వచ్చేసి 44 సంవత్సరాలు ఉంటుంది. ప్రభుపాల్ వారికి కుమారుడు వయసులో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆయన చాలా మోడర్న్గా ఉండేవారు, మోడర్న్ గురువులాగా. ప్రభుపాల్ వారు ఏంటంటే అక్కడ వెళ్ళినా కానీ, అమెరికాకి వెళ్ళినా ఆయన వేషం మాత్రం అలాగే సన్యాసి దుస్తులతోనే ఉండేవారు. ధోతి, ఉత్తరి, మళ్ళీ సన్యాసి దండ, తిలకం, మరియు ఇది షికా, షేవెన్ హెడ్, కంటిమాల, ఇవన్నీ ఇలా ఒక వైష్ణవ అటైర్, వైష్ణవ సన్యాసి లాగానే ఉండేవారు అనమాట ప్రభుపాల్ వారి యొక్క వేషభూషం. కానీ ఈ యొక్క మోడర్న్ గురు, యోగా గురు అయిన డాక్టర్ మిశ్రా నెహ్రూ జాకెట్ అంటే దాన్ని జాకెట్ వేసుకొని చాలా స్టైల్గా చేతులన్నీ కూడా ఆడిస్తూ మాట్లాడేవారు అనమాట వాళ్ళతోని, స్టూడెంట్స్తో కూడా. ఎప్పుడు ఆయన మాట్లాడే శబ్దాల్లో లవ్లీ, బ్యూటిఫుల్ అలా మాట్లాడేవారు. అలా శబ్దాలు ఉపయోగిస్తూ ఆకర్షణీయంగా జనాలను ఆకట్టుకునే విధంగా బాగా ఫ్లాషీగా, కొంచెం ఫ్యాషనబుల్గా, ఫ్లాషీగా ఉండేవారు. ఆయన అప్ టౌన్ గురు అంటే కొంచెం మోడర్న్ గురుగా ఆయన ప్రసిద్ధి అనమాట. సో ఆయన వాక్యాలు సొంతంగా చెప్తారు. డాక్టర్ మిశ్రా అంటారు ఆయన వాక్యాల్లోనే, ప్రభుపాల్ వారు నా జీవితంలోకి ఒక మంచి ముఖ్యమైన సమయంలో వచ్చారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు వచ్చిన సమయంలో నా యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించిపోయి ఉంది. నేను ఎంతో బక్కచిక్కిపోయి ఒక స్కెలిటన్, ఎముకలతో మిగిలిపోయిన వ్యక్తిగా మారిపోయాను ఆ సమయంలో. కానీ ప్రభుపాల్ వారు వచ్చి నన్ను పునర్జీవితం చేస్తారు. ఎలా అంటే తన ప్రేమతో, తన వంటతో, తను ఎంతో భక్తితో ప్రతిరోజు కరెక్ట్ సమయానికి లేచేవారు, కరెక్ట్ సమయానికి వంట చేసేవారు. ఎంతో విస్తృతంగా ఎన్నో వంటకాలు రకరకాలుగా చేసేవారు. ఆయన చాలా ఎక్స్పర్ట్ వంట చేయడంలో. కానీ ఎంతో భగవంతుడికి భక్తితో వంట చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆయన తను తీసుకోవడం కాకుండా నాకు కూడా ఇది భాగవత్ ప్రసాదం, భగవంతుడి ప్రసాదం తీసుకొని నాకు తినిపించేవారు. ఆ ప్రసాదం తిని నేను మళ్ళీ నా యొక్క హెల్త్ మళ్ళీ కోలుకున్నాను. నేను మళ్ళీ పునర్జీవితం అయిపోయింది, నాకు పునర్జీవనం వచ్చినట్టు అయింది. అలా ప్రభుపాల్ వారు ఎంతో భక్తితో ఆయన కీర్తన, భజన చేసుకుంటూ, జపం చేసుకుంటూ ఉండేవారు. నాకు ఎన్నో రకాల వంటకాలు చేసి నాకు కూడా తినిపించేవారు, భగవంతుడి ప్రసాదం. సో తద్వారా ఇంత భక్తియుతమైన వ్యక్తిని, సన్యాసిని నేను నా జీవితం మొత్తంలో ఎప్పుడు చూడలేదు. ఆయన ఎంతో భక్తి, ఇంకా ఎంతో ప్రేమతో నన్ను గెలిచేశాడు. సో ఇది రామ్మూర్తి, అదే డాక్టర్ మిశ్రా తన వాక్యాలు చెప్తారన్నమాట ప్రభుపాల్ వారి గురించి. సో ప్రభుపాల్ వారు అక్కడే ఉండేవారు, కొన్ని రోజులు అక్కడే ఉన్నారు కూడా. ఒక స్టూడెంట్ జాన్ సువల్, ఆ స్టూడెంట్ చెప్తారు ఏమంటే, ప్రభుపాల్ వారు ఆ స్టూడెంట్ బాగా ఓల్డ్ స్టూడెంట్ అనమాట ఆ యొక్క టీచర్కి, యోగా టీచర్కి. సో ఆయన చాలాసార్లు గమనించారు ప్రభుపాల్ వారిని. ప్రభుపాల్ వారు ఒక ఇన్నోసెంట్ చైల్డ్, ఒక మాసూన్, ఒక అమాయకం అయిన ఒక చిన్న పసివాడిలాగా నాకు అనిపించేవాడు. అంటే ఎంత సింపుల్గా, సిరీన్గా,
ఇంకెంతో స్వీట్గా ఉండేవారు. ఆయన ఒక వ్యవహారం కానీ, మాట్లాడడం కానీ, ఆయన అన్ని చేసే పనులు కానీ. సో అలా వర్ణిస్తారనమాట స్టూడెంట్. చాలామంది రకరకాలుగా అప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ కొంతమంది ప్రభుపాద్ వారు చూసిన వారు, కలిసిన వారు, విన్నవారు వాళ్ళ యొక్క వాక్యాలు ప్రభుపాద్ గారి నుంచి వర్ణిస్తారు. చూద్దామంట. సో అలా ఉన్నప్పుడు కూడా ప్రభుపాద్ వారు ఒకసారి ఆయన్ని సహాయం అడిగారనమాట. డాక్టర్ మిశ్రా అయితే ప్రభుపాద్ అంటారు, ఆయన ప్రేమ మూర్తి, ప్రేమ అవతారం, అంత ప్రేమతో నన్ను చూసుకున్నారని. కానీ ప్రభుపాద్ వారు ఒకసారి ఆయన హెల్ప్ అడిగారు, నాకు కొంచెం నా ప్రచారం కార్యక్రమంలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ సందేశాన్ని ప్రచారం చేయడానికి నీ యొక్క మద్దతు కావాలి, నీ యొక్క సహాయం కావాలని. కానీ డాక్టర్ మిశ్రా అనేవారు, నేను చాలా బిజీ, ఇప్పుడు నాకు ఎన్నో యోగా క్లాసులు ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడంలోనే సమయం వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే నేను తొందరలో ఇవన్నీ కూడా కొంచెం ముగించుకొని ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలనే ప్లాన్లో ఉన్నాను. సో ఇప్పుడు కుదరదు అన్నట్టుగా చెప్పేసారు అనమాట. కొన్ని వారాల తర్వాత అక్కడ కొంచెం వాతావరణం ఎలా మారిందంటే కొంచెం ఆయనకి ఇబ్బందికరంగా ఉంది ప్రభుపాద్ వారిని తన అపార్ట్మెంట్లోనే ఉంచుకోవడం. సో ఎందుకు అంటే అన్నీ బాగానే ఉన్నా ఒక దగ్గర మాత్రం ఇద్దరి మధ్యలో పెద్ద భేదం ఉందన్నమాట. అది ఎక్కడ అంటే తత్వాల్లో. ఈ డాక్టర్ రామ్మూర్తి మిశ్రా అనే అతను, ఆయన హఠయోగ టీచరే కాదు, అతని సిద్ధాంతం ఏంటంటే శంకర సాంప్రదాయం, అంటే శంకరాచార్యుల యొక్క సిద్ధాంతాన్ని ఆయన పాటించేవారు అనమాట. ఆయన కూడా ఎన్నో పుస్తకాలు రాశారు, గొప్ప పండితుడు, సంస్కృతం తెలిసినవాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన సిద్ధాంతం ఏంటంటే మాయావాద సిద్ధాంతం. మీకు తెలిసింది, ఎన్నోసార్లు నేను భాగవత క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. భాగవత్లో కూడా మాయావాద సిద్ధాంతం, ఆయన భగవంతుడి రూపాన్ని నమ్మరు, భగవంతుడికి చేతులు, కాళ్ళు, ముక్కు, రూపం ఏమీ లేదు. సో భగవంతుడు ఆయన ప్రకారం నిరాకార బ్రహ్మన్. సో ఈ విధంగా అప్పుడప్పుడు వివాదాలు జరిగేవన్నమాట ప్రభుపాద్ వారికి ఇంకా డాక్టర్ మిశ్రాకి ఈ విషయాన్ని తీసుకొని. ఎందుకంటే ప్రభుపాద్ వారు ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ప్రభుపాద్ వారు అడిగారు, అచ్చా మనము అందరూ బ్రహ్మన్ అంటున్నారు, మనం కూడా బ్రహ్మను, భగవంతుడికి రూపం లేదు, ఏం లేదు, అంతా బ్రహ్మంలో కలిసిపోవడమే జీవిత లక్ష్యం అంటున్నారు. మరి మనం బ్రహ్మన్ అయితే, మరి మనమే భగవంతుడైతే, మరి ఎందుకు ఇప్పుడు ఇలా ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, ఇటువంటి శరీరంలో ఇన్ని దుఃఖాలను, జన్మ, మృత్యు, జర, వ్యాధి, రకరకాల క్లేశాలని అనుభవిస్తూ ఎందుకు మరి ఇక్కడే ఈ లోకంలోనే పడున్నాము అంటే, ఇది మాయామోహితం అయిపోయాం. ఇప్పుడు మాయామోహితం అయిపోయాం కనుక ఇలా మనం అనుకుంటున్నాము, మనము ఇలా ఈ శరీరం అని అనుకుంటున్నాం. అసలైతే మనం బ్రహ్మను. మాయామోహితం నుంచి ముక్తులమైపోయాం అనుకోండి, మనకు అర్థమైపోతుంది మనమే భగవంతుడు, మనమే బ్రహ్మను, ఆ బ్రహ్మంలో విలీనం అయిపోతాం. అదే జీవిత ఉద్దేశం. సో ఇలా అవ్వడానికి, అంటే ఈ మాయామోహం నుంచి ముక్తులు అవ్వడానికి మార్గం ఏంటంటే ఈ హఠయోగ. అందుకే ఈ హఠయోగ మేము చేసేది. ఈ హఠయోగ చేస్తే మనం ఇలా వెళ్ళిపోతాం. సో ప్రభుపాద్ వారు అడిగారు, మరి అలా అవునా, మనం ఇప్పుడు మాయామోహితం అయిపోతే మనం బ్రహ్మను, మనమే భగవంతుడు, మనమే మాయామోహితం అయిపోతే మాయ బ్రహ్మను మోహితం చేయగలుగుతుంది అంటే మాయ బ్రహ్మను కన్నా ఎక్కువ శక్తి కలిగి ఉండాలి. అంటే మాయ భగవంతుడి కన్నా, బ్రహ్మన్ కన్నా శక్తివంతమైనదా? సో ఇలా ప్రశ్నిస్తే ఆయన దగ్గర జవాబు లేదు. అందుకే నేను వాళ్ళిద్దరికి ఆ విషయంలో పడేది కాదనమాట. ప్రభుపాద్ వారు ఎప్పుడు ఇక్కడ సిద్ధాంతంలో మాత్రం ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ వారు కాదు. చూడండి, ఆయన దగ్గర వచ్చి ఉంటున్నారు, ఆయనకు ఆశ్రమం ఇచ్చారని ఆయన దగ్గర కలిసి ఉంటున్నారు. ఆయన కోసమని ప్రభుపాద్ వారు ప్రతిరోజు వంట కూడా ఉండేవారు. ఆయన వల్ల ఆయన మొత్తం శరీరం కూడా బాగా మళ్ళీ పునర్జీవితం అయిపోయిందని ఆయన తన వాక్యాలు చెప్తున్నారు. కానీ సిద్ధాంతంలో మాత్రం ఎప్పుడు ప్రభుపాద్ వారు కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే చైతన్య మహాప్రభు అన్నారు కదా, మాయావాది కృష్ణ అపరాధి. మాయావాదులు కృష్ణుడి యొక్క అపరాధులు, కృష్ణుడి పట్ల ఎన్నో అపరాధాలు చేస్తున్నారు, అంతే కదా. కృష్ణుడి పట్ల ఇలా అసభ్యకరమైన వాక్యాలు చేసి, ఆయనకు రూపం లేదు, కాళ్ళు లేవు, ముక్కు లేవు, చెవు లేదు. సో ఈ విధంగా అందుకే వాళ్ళు ఇచ్చే తాత్పర్యాల్లో కూడా అన్ని తేడాలు ఉంటాయన్నమాట. అందుకని అపరాధాలు చేస్తున్నారు కనుక భగవంతుడి పట్ల వాళ్ళు కృష్ణుడి యొక్క అపరాధులు వాళ్ళు. అందుకే వారి యొక్క భాష్యం, మాయావాది భాష్య శూన్యులే హోయ్ సర్వనాశ్, మొత్తం ఆధ్యాత్మిక జీవితం అనేది సర్వనాశనం అయిపోతుంది వారి యొక్క భాష్యం అంటే. అందుకే చైతన్య మహాప్రభులు వార్నింగ్ ఇచ్చారు,
ఈ మాయవాదుల యొక్క భాష్యం వినకూడదు అని. సో అందుకనే చైతన్య మహాప్రభు చెప్పిన విధంగానే ప్రభుపాల్ వారు కూడా ఎప్పుడు ఇక్కడ సిద్ధాంతంలో మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. కలిసే ఉన్నారు, కలిసే తింటున్నారు, కలిసే ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ సిద్ధాంతంలో మాత్రం ప్రభుపాల్ వారు కాంప్రమైజ్ అవ్వలేదు. అంతేకాకుండా శంకరాచార్యులు నారాయణ పరో వ్యక్తత అని కూడా అన్నారు. నారాయణుడు ఆయన పరం, ఈ యొక్క భౌతికానికి పరం, ఆయన భౌతికం కాదు, ఆయన ఆధ్యాత్మికం అని కూడా ఆయన శంకరాచార్యులు ఒప్పుకున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు విషయాన్ని. కానీ ప్రభుపాల్ వారికి ఇప్పుడు అక్కడ ఏమీ ఇంకో గత్యంతరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆయనకి ఎవరు తెలీదు. బట్లర్లో అక్కడ ఒక రకమైన అసౌకర్యం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళందరూ మాంసం తింటారు, సిగరెట్ తాగుతారు, అన్నీ ఉన్నాయి. వాళ్ళకు మిడిల్ క్లాస్ వాళ్ళు కనుక ఆ ఫ్యామిలీ సరౌండింగ్స్, నైబర్స్, పక్క వాళ్ళు ఏమనుకుంటారు అది ఇది అని అదొక డిస్టర్బెన్స్ వాళ్ళకి కొంచెం ఇన్కన్వీనియన్స్ ప్రభుపాల్ వారి నుంచి కూడా ఒక విధంగా చెప్పాలంటే. సో ప్రభుపాల్ వారు కూడా అక్కడ తనకు నచ్చినట్టు విధంగా వ్యవహారం చేయడానికి కొంచెం ఇబ్బంది, అసౌకర్యం అనేది ఉంది. అందుకే ప్రభుపాల్ వారు అక్కడే అడ్జస్ట్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు మాంసాన్ని తినే వాళ్ళైనా సరే అదే ఫ్రిడ్జ్లో మాంసం ఉండేది, అదే ఫ్రిడ్జ్లో కూరగాయలు కూడా ఉండేవి. ప్రభుపాల్ వారు అలాగే అడ్జస్ట్ అయ్యి ఉన్నారు, అక్కడే ఉండి అడ్జస్ట్ అయ్యారు. ఇంకా వేరే గత్యంతరం లేక కొంతమంది గెస్ట్లు వచ్చినప్పుడు ముఖం మీద సిగరెట్ కూడా తాగేవారు. సో ప్రభుపాల్ వారు అనేవారు పట్టించుకోవద్దని ఇలా అడ్జస్ట్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇంకొక రకమైన సమస్య ఏంటంటే ఈ యొక్క డాక్టర్ మిశ్రా ఆయన మాయావాది, సిద్ధాంతంగా సంపూర్ణంగా వ్యతిరేక విద్యార్థి, సిద్ధాంతం వైపు వచ్చేసేసి అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా మిగతావన్నీ. సో ఆ డాక్టర్ మిశ్రాకి కృష్ణుని ప్రభుపాల్ వారు ఇంతగా పొగిడితే ఆయనకు తట్టుకోలేడు అనమాట. ఆయనకు కొంచెం అంత చాలా కష్టమైపోతుంది. కృష్ణుడు ఇంతగా పొగడేస్తుంటే, దేవాది దేవుడు ఆయనే, కృష్ణ పరమాత్ముడే దేవాది దేవుడు అని పొగడేస్తుంటే ఆయన అదేంటి కృష్ణుడే దేవాది దేవుడు అని పొగడం ఆయన నచ్చదు. ఎందుకంటే ఆయన ప్రకారం అందరం దేవుళ్ళమే కదా, మనం అందరం బ్రహ్మన్, మనం అందరం దేవుళ్ళం, అందరం సమానం, భగవంతుడు నారాయణ కృష్ణ మనం అంతా ఒకటే ఆయన ప్రకారం. సో అందుకే ఆయనకు అలా కృష్ణుని అంతగా పొగిడితే ఆయనకి తట్టుకోలేడు, సహించలేడు అనమాట. అంతేకాకుండా ఆయన ఒక స్టూడెంట్ చెప్తారు, రాబర్ట్ నెల్సన్ అని అతను గమనించి చెప్పారు. అలా యోగా క్లాస్ అయిపోయిన తర్వాత డాక్టర్ మిశ్రా ఏం చెప్పేవారంటే ప్రభుపాల్ వారిని ఆహ్వానించేవారు. మొత్తం క్లాస్ అయిపోయింది, ఆయన యోగా క్లాసు, ఆ యోగా హఠ యోగా అంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ప్రభుపాద్ని అలా ఆహ్వానించేవారు. మెయిన్గా కీర్తన చేయండి, భజన చేయండి అని ఆహ్వానించేవారు. ప్రభుపాల్ వారు కీర్తన చేసేవారు. అప్పుడప్పుడు కొద్దిగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవారు అంతే. ప్రభుపాల్ ఎక్కువగా మాట్లాడినిచ్చేవారు కాదు ప్రభుపాల్ వారిని. మమ్మల్ని ఎక్కువగా ప్రభుపాల్ వారి నుంచి వినడానికి కూడా మమ్మల్ని ప్రోత్సహించేవారు కాదు. మమ్మల్ని ప్రభుపాద్ నుంచి కొంచెం దూరంగానే ఉంచేవారు. ప్రభుపాద్కి అవకాశం ఇచ్చేవారు కాదు మాట్లాడడానికి మాతో. సో ఆ విధంగా నేను గమనించానని చెప్తారు. సో అందుకనే ఇలా కొన్ని భేదాలు ఉండడం పట్ల ప్రభుపాద్ ఏం చేశారంటే ఆయన తన అపార్ట్మెంట్ నుంచి కొన్ని రోజుల తర్వాతే వెంటనే దగ్గరలో ఉన్న యోగా స్టూడియోకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఆయన నివసిస్తుంది ఒక అపార్ట్మెంటు దగ్గరలో అది 5వ అంతస్తులో ఉందన్నమాట. అది యోగా స్టూడియో 100 వెస్ట్ 72nd స్ట్రీట్లో వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ప్రభుపాల్ వారికి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటారు. అక్కడ ఒక రూమ్ ఉంది, ఎలా అంటే ఒక యోగా క్లాస్ రూమ్ ఉంది. ఆ క్లాస్ రూమ్ అటాచ్గానే ఒక ప్రైవేట్ రూమ్ ఉందన్నమాట. అక్కడ ప్రభుపాల్ వారు ఉండేవారు. కానీ ఆ రూమ్లో ఏ వెంటిలేషన్ లేదు, విండో లేదు, చీకటిగా ఉంటుందన్నమాట. ఎండ రాదు, గాలి రాదు అలా అనమాట. కానీ ఇంకా అక్కడ స్టవ్ కూడా లేదు వంట వండుకోవడానికి. సో ప్రభుపాల్ వారు అక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ షిఫ్ట్ చేశారు ఆయన్ని. కానీ ప్రభుపాల్ వారు ఇప్పుడు వంట చేసుకోవాలంటే మళ్ళీ అక్కడ నుంచి ప్రతిరోజు పొద్దున ఈయన అపార్ట్మెంట్కి వచ్చి ఇక్కడే వంట చేసుకునేదన్నమాట. ఇంకా అప్పుడప్పుడు అలాగా దానికి కావాల్సిన కూరగాయలు కానీ స్పైసెస్ కానీ కొనుక్కోవడానికి కూడా మార్కెట్కి వెళ్ళేవారు సొంతంగానే. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అప్పుడప్పుడు బస్సు ఎక్కి అక్కడ భ్రమణ చేసేవారు అనమాట. అమెరికాలో అసలు ఇక్కడ ఏమింది అని ఇంకా ప్రయత్నాలు చేసుకునేవారు అప్పుడు అలా. ఈ విధంగా గడిచేది అక్కడ వీక్ డేస్లో. వీకెండ్లో అందరూ అక్కడ నుంచి ఇంకొకటి ఉందండి, ఆనంద్ ఆశ్రమం అనేసి. అమెరికా నుంచి 1 గంట సేపు నార్త్ వైపు వెళ్ళాలన్నమాట, ఉత్తరం వైపు సిటీ అవతల వెళ్తే అక్కడ ఆనంద్ ఆశ్రమం అని ఈయనదే డాక్టర్ మిశ్రాది ఉందన్నమాట. అది కొంచెం సిటీకి అవతలగా ఉంటుందన్నమాట ఆశ్రమం. సో అక్కడ ఉంటారనమాట వీకెండ్స్లో. సో అప్పుడు అదే స్టూడెంట్ జాన్
డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు వెనకాల సీట్లో ఇద్దరు కూర్చునేవారు, ప్రభుపాల్ వారు, డాక్టర్ మిశ్రా. సో జాన్కి అయితే ఏం అర్థం కాదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, కానీ హిందీలో మాట్లాడుకుంటున్నారు కనుక. సో వాళ్ళు హిందీలో అప్పుడప్పుడు గట్టిగా మాట్లాడేసుకునేవారంట, గట్టిగా వాద్వివాదం జరిపేదంట, గట్టిగా అరిసేవారంట ఒకరి మీద ఒకరు కూడా అలా అరుచుకునే విధంగా. కానీ తర్వాత మెల్లిగా వెంటనే మిత్రులుగా మారిపోయేవారంట వెంటనే కొన్ని క్షణాల తర్వాతే. సో మనకు అర్థమైపోతుంది ఇక్కడ వాళ్ళకి అలా సిద్ధాంతంలో భేదం వచ్చేది కనుక అలాంటి సమయంలో వాద్వివాదం జరిగేది. తర్వాత మామూలుగా మిగతా అన్ని విషయాలు సర్దుకుపోయేవారు అనమాట. సో డాక్టర్ మిశ్రా మాత్రం చెప్తారనమాట, నాకు ముఖ్యంగా ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క భావన, ఇంకా ముఖ్యంగా ఆయన యొక్క చాంటింగ్, కీర్తన, భజన చాలా నచ్చేది. ఆయన కీర్తన గానం చేసినప్పుడు భగవంతుడి భజన కానీ కీర్తన కానీ ఆ స్వరం ఎప్పుడు నేను మర్చిపోలేను, అది మమ్మల్ని అందరినీ ముగ్ధుల్ని చేసేసేది. అందుకే నేను చాలాసార్లు ఆహ్వానించేవాడిని ప్రభుపాల్ వారిని కీర్తన చేయడానికి. ఆయన కీర్తన చేసినప్పుడు అందరూ లేచి నృత్యం చేయాల్సిందే, అందరం కూడా నృత్యం చేసేవాళ్ళం. సో ఇటువంటి అనుభూతి మాది మర్చిపోలేని అనుభూతి అని కూడా ఆయన తన ఇచ్చను వ్యక్తం చేశారనమాట. సో ఇంకా అక్కడ అలా ఆనందాశ్రమంలో ఉన్నప్పుడు కూడా ఒక కొత్త స్టూడెంట్, అంటే కొత్త విజిటర్ వచ్చారనమాట, జస్ట్ వీకెండ్ కోసమే. రెగ్యులర్ స్టూడెంట్ కాదు ఆయన, కొద్దిగా లేట్గా వచ్చారు క్లాస్లోకి, అంటే యోగా క్లాస్ రూమ్లోకి. చూస్తాడు అందరూ అప్పటికే ధ్యానంలో కూర్చున్నారు, హఠయోగ ధ్యానంలో. ఉన్న ప్లేసెస్ ఉంటాయి కూర్చోడానికి, మ్యాట్స్ ఏవో వేసి ఉంటాయి, అవన్నీ కూడా ఫుల్ అయిపోయాయి సీట్స్. ఇంకా ఏం కూర్చోడానికి రెగ్యులర్ ప్లేస్ లేదనేసి వెనకాల వెళ్ళి గోడగా అనుకొని అక్కడ నేను ధ్యానం చేసుకుంటాననేసి కంఫర్టబుల్గా అనేసి వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ చూస్తే సైడ్కి ప్రభుపాల్ వారు కనిపించారు. ఆయన అంటారు, అక్కడ పక్కన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మొత్తం బులెన్ అదే షాల్ అంతా జాకెట్ వేసుకొని కప్పేసుకొని ఆయన ఏదో నోట్లో జపించుకుంటూ ఉన్నాడు. ఏందని చూస్తే ఆయన భగవంతుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు అన్న విషయం నాకు అర్థమైంది. కానీ ఆయన చూడగానే నాకు ఎందుకో ఒక దివ్య మనిషి, దివ్య రూపం అన్నట్టుగా ఒక దివ్య అనుభూతి కలిగింది, ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది ఆయన చూడగానే. నేను ట్రై చేశాను రాజయోగ చేయడానికి ధ్యానము, కానీ నా వల్ల కాలేదు, నాకు అవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ లేవు. అందుకనే నేను మళ్ళీ బయట నాకు సీనరీ బాగా అనిపించింది దానికన్నా, ఆ ధ్యానం కన్నా. సో అదే ఎంజాయ్ చేశాను నేను. దాని తర్వాత నేను నా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్దాయన మళ్ళీ నా రూమ్లో ఒకసారి డోర్ నాక్ చేసి వచ్చారు. నేను మీరు రూమ్లోకి రావచ్చా అన్న. నేను తప్పకుండా మీరు రండి అని పిలిచాను. అలా ప్రభుపాల్ వారు రూమ్లోకి వచ్చిన తర్వాత అడిగారు, నేను కూర్చోవచ్చా? నేను నన్ను అడిగారు ప్రశ్న, మీరు ఏం చేస్తున్నారంటే నేను పుస్తకం చదువుతున్నాను. ఓకే, మీకు ఏం నచ్చుతుంది అంటే, నాకు తెలిసి ఇక్కడ అంటే మీకు ఏం నచ్చింది ఇక్కడ వచ్చారు అంటే, దేనికోసం అంటే నాకు హఠయోగ అంటే చాలా ఇష్టం, నేర్చుకుందామని వచ్చాను అన్నాను. అప్పుడు ప్రభుపాల్ వారు అంతగా ఇంప్రెస్ అవ్వలేదు నాకు చూసి. అప్పుడు స్వామీజీ అన్నారు, ఈ హఠయోగ కన్నా ఇంకా మంచివి, ఎక్కువ దీనికన్నా బెటర్, చాలా మంచివి ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, అన్నిటికన్నా ఉత్తమమైనది భక్తి యోగ, హఠయోగ కన్నా ఉత్తమమైనది భక్తి యోగ అని చెప్పారు నాకు అది అప్పుడు ఆయన అలా చెప్పగానే నాకు కరెక్ట్ అనిపించింది. తర్వాత నాకు అన్నారు, సిటీకి వెళ్ళినప్పుడు తర్వాత నన్ను కలువు అని కాంటాక్ట్ నెంబరు, నన్ను కాంటాక్ట్ చేయని చెప్పారు నాకు. సో ఈ విధంగా శిల ప్రభుపాలకు అక్కడ అవకాశం లేదన్నమాట. ఎప్పుడైనా అవకాశం దొరికేది మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మాయావాదాన్ని ఖండన చేసేవారు, ఆయన చెప్పిన ఆ సిద్ధాంతాన్ని కూడా ఖండించేవారు, అలా కూడా మాట్లాడేవారు. సో ఎనీవే అలా జరిగింది, కొన్ని రోజులు జరుగుతున్నాయి, అక్కడ గడుస్తున్నాయి. ప్రభుపాల్ వారేమో ఇప్పుడు మరి ఇక్కడ ఎలా స్థాపించేది కృష్ణ భావనామృతం, దానికి మరి ఆయనకు సహాయం కావాలి. ఇప్పుడు ఆయన ఒక్కరే ఉన్నారు అక్కడ, తెలిసింది డాక్టర్ మిశ్రా ఒక్కడే. మళ్ళీ అడిగారు ఆయన్ని సహాయం చేయమని. అప్పుడు ఈసారి డాక్టర్ మిశ్రా అంటారు, మీరు చైతన్య మహాప్రభుల యొక్క అవతారం, నా ప్రకారం మీకు ఇంకా ఎవ్వరి సహాయం అవసరం లేదు అనేసి వెళ్ళిపోయారు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇంకా అదే అలా తప్పించుకున్నారు అనుకోండి. అంటే ప్రభుపాల్ వారు అన్నారన్నమాట, సరే నువ్వు కనీసం నేను ఇప్పుడు సంస్కృతంలోంచి అనువాదం చేస్తున్నాను ఇంగ్లీష్లోకి, నువ్వు సంస్కృత ప్రొఫెసర్ పండితుడు కదా, కొంచెం నా సంస్కృతం అనువాదం ఎలా ఉందో కొంచెం చూసి చెప్పని. దానికి కూడా ఆయన సమయం లేదనేసి వెళ్ళిపోయేవారు. ఇదే అనమాట పరిస్థితి. సో నెక్స్ట్ ఇంకా ఒక స్టూడెంట్ కూడా చెప్తారు, అలా ఆనందం ఆశ్రమంలో ఉన్నప్పుడు హర్తా లర్చ్ అని ఆ స్టూడెంట్ కిచెన్లో ప్రభుపాల్ వారికి హెల్ప్ చేసేవారు అనమాట. సో ప్రభుపాల్ వారు
ఆ స్టూడెంట్ని అడిగేవారు, హర్త లర్చ్ నాకు ఒక పాత్ర కావాలి అని. సో పాత్ర తీసుకొచ్చేవారు. ఇది చిన్నగా అయిపోయింది, పెద్దది తీసుకురా. తర్వాత ఇంకా పెద్దది తీసుకొస్తే ఇది చాలా పెద్దగా అయిపోయింది, మిడిల్ ఇంకా దీనికన్నా కొంచెం చిన్నదని. సో హర్త లర్చ్ చెప్పేవారు అనమాట. తర్వాత నన్ను పొటాటో తీసుకురామన్నారు, ఆలుగడ్డ తీసుకురమ్మన్నారు, ఇంకా ఏవైతే కావాలో అన్నీ నేను సప్లై చేసేదాన్ని, తీసుకొచ్చేదాన్ని. దాని తర్వాత నేను గమనించింది ఏంటంటే ఆయన చాలా సైలెంట్గా, క్వైట్గా, ఎంతో సిస్టమేటిక్గా, ఒక పర్ఫెక్ట్ కెమిస్ట్, అంటే పర్ఫెక్షన్ కుకింగ్ చేసేవారు. క్యూరేట్గా కుకింగ్ ఉంటుంది ఆయనది, చాలా సిస్టమేటిక్గా కుకింగ్ చేసేవారు, క్వైట్గా కుకింగ్ చేసేవారు. తర్వాత చపాతీలు కూడా చేసేవారు. నేను కూడా చపాతీలు ఎలా చేయాలో అక్కడ నుంచే ఆయన నుంచి నేర్చుకున్నాను, ప్రభుపాద నుంచే చెప్తారు. సో బేసికలీ ఇదంతా అక్కడ జరుగుతుంది ప్రభుపాద. కానీ ప్రభుపాద వారు ఆలోచిస్తున్నారు ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు, ఎందుకంటే రోజులు గడుస్తున్నాయి, ఇంకా కొన్ని రోజులు అయిపోతే మన సమయం అయిపోతుంది, తిరిగి వెళ్ళిపోవాలి ఇండియాకి. మరి దానికన్నా ముందు ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ స్థాపించాలంటే నాకు ఒక సొంతం స్థలం కావాలి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళందరూ స్టూడెంట్స్ ఉన్నారు, ఈయన క్లాసు, ఈయన స్టూడియో, కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన క్లాస్ చెప్పుకుంటున్నాడు, వాళ్ళు నడుస్తుంది. నాకు ఇక్కడ అవకాశం సరిగ్గా లేదు ప్రచారం చేసుకోవడానికి. సో మనకి ఒక సపరేట్ మన సెంటర్ ఉంటే అప్పుడు మనకి ప్రచారం చేసుకోవడానికి మన ఇష్టం, మన ప్రకారం అనుకూలంగా చేసుకోవచ్చు. కాబట్టి ఒక సెంటర్ అవసరం అని ఆలోచిస్తున్నారు. అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి లెటర్ రాశారు ముందే. సో ఇవన్నీ ప్యారలల్గా నడుస్తున్నాయి అనమాట. బయట కూడా వెళ్ళి ట్రై చేసేవారు, అందులోంచి కూడా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుంది, అది కూడా చూస్తాం మనం దీని తర్వాత. సో ఒకటేమో అక్కడ ట్రై చేసేవారు స్టూడెంట్స్కి, ఇంకొకటి అంటే అక్కడ ఉండి ట్రై చేసేవారు యోగా స్టూడియో, కానీ అక్కడ పెద్దగా ఏం కుదిరేది కాదు. నెక్స్ట్ ఈ లెటర్స్ మళ్ళీ సహాయం కోసమని సాయిని అడిగారు, అది కుదరలేదు. దాని తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన రోజు వంట చేసేవారు. అది హర్తల్ స్టూడెంట్ చెప్తారు, ఆయనకి డాక్టర్ మిశ్రాకే కాకుండా ఇంకా 5-6 మందికి సరిపోయేంత వండేవారు, ప్రతిరోజు బట్టలు ఉతుకునేవారు. సో ఎంతో సిస్టమేటిక్గా టైంకి లేసేవారు, ఇలా షెడ్యూల్ అంతా ఫాలో అయ్యేవారు ప్రభుపాద వారు చెప్తారు. సో ఇంకా ప్రభుపాద వారు అన్నారు ఇంకా కొన్ని వారాలు ఇక్కడ ఉండేది, వెళ్ళిపోవాలి నేను, టైం అయిపోతుంది, వీసా మరి ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎక్కడ ఉండేది, ఇక్కడ ఉండడానికి ఒక స్థలం కావాలి మనకి. సో సుమతి మరార్జీకి ఒక లెటర్ మళ్ళీ రాశారనమాట. ఇలా ఇక్కడ ఎంతోమంది యోగా టీచర్లు వచ్చారు భారతదేశం నుంచి, హఠయోగాని నేర్పిస్తున్నారు, కానీ చాలామంది చీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అమెరికన్లు మాత్రం చాలా చాలా రిసెప్టివ్, అంటే ఈ మన సంస్కృతిని కానీ, యోగా కానీ, మంత్ర మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ, మన భారతీయ సిద్ధాంతం సంస్కృతి స్వీకరించడానికి వీళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నేను చెప్పిన విషయాలు కూడా వీళ్ళు వింటున్నారు, వీళ్ళకి అర్థమవుతున్నాయి నేను చెప్పింది కూడా. అంతేకాకుండా నేను వండిన వంటకాలు కూడా వీళ్ళకి నచ్చుతున్నాయి, వీళ్ళు వెజిటేరియన్ కూడా తింటున్నారు, అంటే వీళ్ళు వెజిటేరియన్ కూడా మారగలరు. సో ఇక్కడ అన్నీ ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అమెరికన్లు చాలా అనుకూలంగా ఉన్నారు మనకు ప్రచారం చేయడానికి ఇక్కడ. కానీ రాస్తారనమాట. ఇంకా ఫస్ట్ 2 లెటర్స్ రాస్తారు, ఫస్ట్ లెటర్లో ఇది రాస్తారనమాట. ఇక్కడ చాలామంది ఇలా అనుకూలంగా ఉన్నారు, కానీ చాలామంది ఇండియా నుంచి వచ్చి యోగా టీచర్లని యోగా పేరుతో మోసం చేస్తున్నారు. ఓన్లీ హఠయోగా ఒకటేదో ఎక్సర్సైజులు చేపించేసి డబ్బులు లాగేసి, లేకపోతే వాళ్ళని ఇంకా నానా రకాలుగా మోసం చేస్తున్నారు. చెడ్డ పేరు కూడా వచ్చింది కొంతమందికి అలా యోగా టీచర్లకి. కానీ మనం సరైన భాగవత్ ప్రచారం చేయాలి. అలాగే మొన్న ఒకసారి నేను ఇలా వీళ్ళతో కలిసి ఒక ప్రోగ్రాంకి వెళ్ళాను, డ్యాన్స్ ప్రోగ్రామ్. అది నేను ఎన్నో సంవత్సరాల నుంచి డ్యాన్స్ ప్రోగ్రాంలోకి వెళ్ళలేదు, కానీ ఈసారి వీళ్ళతో పాటు వెళ్ళాను. అది ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అంట. మద్రాసీ డ్యాన్సరు బాల సరస్వతి ఆమె వచ్చి డ్యాన్స్ చేసింది. అది ఇండియన్ మొత్తం భారతీయ సంస్కృతి నృత్యం. అది చూడ్డానికి ఎంతోమంది అమెరికన్లు వచ్చారు, వాళ్ళందరూ కూడా ప్రశంసించారు, ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మన భారతీయ సంస్కృతి, నృత్యం, సంగీతం ప్రతి ఒక్కటి వీళ్ళు స్వీకరిస్తున్నారు. సో మనం కూడా ఈ భాగవత్ సిద్ధాంతాన్ని కూడా నృత్యం, సంగీతంతో మనం ప్రచారం చేస్తే అది ఇంకా బాగా ఆకర్షణీయంగా ఉంటుంది, అమెరికన్లు స్వీకరిస్తారనే విషయం నాకు అర్థమైంది. సో కానీ దీనికి అన్నిటికీ కూడా మనకి ఫండ్స్ కావాలి, సదుపాయాలు కావాలి. సో మీరు మీ యొక్క ఆశీర్వాదం కోరిక ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నారు నన్ను, మీ మొత్తం ఆరోగ్యం అంతా సరిగా అయిపోయిన తర్వాత మీ మిషన్ ఏ ఉద్దేశంతో వెళ్ళారో అది పూర్తయిన తర్వాత మళ్ళీ అప్పుడే మీరు తిరిగి రావాలి భారతదేశానికి అనేసి. సో అందుకే నేను మరి ఇక్కడే ఉండాలి అంటే ఇంకో వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలి, మరి దీనికి నాకు మీ సహాయం కావాలి, తద్వారా మీరు ప్రార్థన చేయండి బాలకృష్ణకి అని ఇలా రాశారు కొంచెం ఉత్సాహపూర్వకంగా. కానీ ఆమె నుంచి ఏమి లెటర్ రాలేదు, మరి ఎందుకో తెలియదు, చేరుకుందో లేదో ఆమెకి ఏం విషయాలు తెలియదు మనకి, కానీ రిప్లై ఏం రాలేదు.
అలాగే ఇంకొకరికి కూడా లెటర్ రాశారు. ఆయన ఒక గురు భ్రాతకి, తీర్థ మహారాజ్కి. ఆయనకి రాశారు, ఇక్కడ నేను అమెరికాకు వచ్చాను, మనకు తెలిసిందే, మీకు తెలిసిందే మన గురు మహారాజుల యొక్క ఉద్దేశం, కోరిక ప్రపంచవ్యాప్తంగా మన కృష్ణ చైతన్యం భావనామృతం అనేది ప్రచారం అవ్వాలి అని. సో కృష్ణ చైతన్యం అనేది ప్రపంచవ్యాప్తంగా, అందుకనే ఇంగ్లాండ్లో కూడా ప్రచారం అవ్వాలి అనేసి తన శిష్యుల్ని, ఆయన శిష్యుల్ని సొంతంగా అన్ని ఖర్చు పెట్టి అన్ని సదుపాయాలు కల్పించి పంపించారు. కానీ అక్కడ అనుకూలంగా లేదు, లండన్లో ప్రచారం చేయడం కుదరదు, సంభవం కాదని తిరిగి వచ్చేసారు. వాళ్ళు చెప్పేశారు గురు మహారాజ్కి. కానీ గురు మహారాజ్ ఇది కోరిక, సో ఇక్కడ నేను వచ్చాను అమెరికాకి ప్రచారం అదే ఉద్దేశంతో వచ్చాను, ప్రచారం చేయాలనేసి. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ చాలా మంచి అవకాశం ఉంది ప్రచారం చేయడానికి. ఇక్కడ చాలా అనుకూలమైన వాతావరణం, అమెరికన్లు చాలా అనుకూలంగా ఉన్నారు. సో ఇక్కడ ఒక మాయావాది సన్యాసి నిఖిలానంద సరస్వతి స్వామి నిఖిలానంద్ కూడా అడిగాను. ఆయన కూడా అన్నారు అమెరికన్లు భక్తి యోగ తొందరగా స్వీకరిస్తారు. ఇక్కడ మాయావాదులకు వాళ్ళకి సెంటర్లు ఉన్నాయి, వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయి. సో మనకేమో ఇక్కడ ఒక సెంటర్ లేదు, ఒక బిల్డింగ్ లేదు, మనకు ఒక స్థలం లేదు ప్రచారం చేసుకోవడానికి. సో నాకేమో ఇప్పుడు సమయం అయిపోతుంది, ఈ నెలాఖరు లోపే నా వీసా ఎండ్ అయిపోతుంది కనుక మరి దానికన్నా ముందే నేను ఏదో ఒకటి నాకు అవకాశం ఉంది, ఇక్కడ స్థలం దొరుకుతుంది అంటే నేను వీసా ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ ఉండి ప్రచార కార్యం చేయగలను. సో దానికోసం మీ యొక్క సహాయం కావాలి, మీ యొక్క ఫండ్స్ కావాలి, కొంచెం ధన సహాయం అని అడిగితే తర్వాత రిప్లై వస్తుంది తీర్థ మహారాజ్ నుంచి, మా గౌడీయ మఠం యొక్క మా యొక్క నియమాల ప్రకారం మాకున్న ఈ ఫండ్స్ని మీ యొక్క కార్యానికి వినియోగించలేము, కుదరదు అన్నట్టుగా రాశారు. అయినా కానీ ఏదో ఆ లెటర్లో ఒక చిన్న ఆశ కనిపించింది. మళ్ళీ ఒకసారి నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా సిచ్యువేషన్ కానీ ఏదో అవకాశం ఉండొచ్చు అని మళ్ళీ సుమతి మహారాజ్కి కూడా లెటర్ రాస్తారు. ఈయన తీర్థ మహారాజ్ కూడా లెటర్ రాస్తారు, తీర్థ మహారాజ్ రాస్తారనమాట. ఇక్కడ నేను దగ్గరలో చూశాను, ఒక మంచి బిల్డింగ్ ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. బేస్మెంటు, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 72nd స్ట్రీట్లో 143 వెస్ట్లో. అక్కడ రాశారు $100,000 అనేసి, అంటే $1,00,000, $100,000 ఫర్ సేల్ అని పెట్టారు. మంచి ప్రాపర్టీ, మంచి సెంటర్లో ఉంది, మంచి ధరకే దొరుకుతుంది, చౌకకే. సో $20,000 క్యాష్ డౌన్ పేమెంట్ చేయాలంట. మరి ఒకవేళ మీరు పంపిస్తే మనము వెంటనే ఈ స్థలాన్ని తీసుకొని ఇక్కడ ఒక ఫస్ట్ గౌడీయ వైష్ణవ్ సెంటర్ స్టార్ట్ చేయొచ్చు. గౌడీయ మఠం తరఫు నుంచే నేను స్టార్ట్ చేస్తాను. నాకు ఈ సంపత్తి ఏం అవసరం లేదు, కానీ ఇక్కడ మీ తరఫు నుంచి నేను ఇక్కడ ప్రచారం చేస్తాను. సో ఇది మంచి స్థలము, ప్రచారానికి మంచిగా ఉపయోగపడుతుంది. మన కలకత్తా రీసెర్చ్ సెంటర్ ఉంటుంది కదా గౌడీయ మఠంలో, దానికన్నా డబల్ సైజ్ ఉంటుంది. సో మంచి స్థలము, మీరు తప్పక సహాయం చేయాలని కూడా మళ్ళీ పంపిస్తారు. సుమతి మొరార్జీకి కూడా పంపిస్తారనమాట. ఇక్కడ ఎంతోమంది క్రిస్టియన్ చర్చిలు ఉన్నాయి, క్రిస్టియన్ వాళ్ళకి ఎంతో ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు కమ్యూనిజంని ఆపలేకపోయారు. ఇక్కడ వాళ్ళ ప్రచారం అంత ప్రభావితంగా లేదు, కానీ ఇక్కడ జనాలు మాత్రం అనుకూలంగా ఉన్నారు వినడానికి మన సిద్ధాంతం. కానీ మన దగ్గర డబ్బులు లేవు మనకి. సో ఇక్కడ ఒక మందిరం కూడా లేదు, హిందూ మందిరం. సో ఇక్కడ ఒక మొదటి హిందూ మందిరం కృష్ణుడి యొక్క మందిరం స్థాపించడానికి ఒక మంచి అవకాశం ఉంది ఇక్కడ. అదే ప్రాపర్టీ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలా కింద బేస్మెంట్ ఉంది, అక్కడ గ్యాస్, లైటు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కింద కిచెన్గా మనం పెట్టుకొని అక్కడ భగవంతుడి కోసం అనేసి నైవేద్యాలు తయారు చేసుకోవచ్చు. పైన భగవంతుడి ఒక మందిరం, ఇంకా క్లాసు, లెక్చరు, భాగవతం క్లాస్ ఇవ్వడానికి హాలు, మరి ఉండడానికి రూమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇలా ప్లేస్ ఉంటే అప్పుడు ఇక్కడ అందరూ కలిసి ఒక చోట ఉండి ఈ భాగవతాన్ని నేర్చుకోవచ్చు, భక్తి మార్గాన్ని అనుసరించవచ్చు. ఇలా ఒక సంఘం మనం ఏర్పరచవచ్చు. ఈ విధంగా ఒక మొదటి మందిరం స్థాపించవచ్చు. దీనికి ఈ మొదటి హిందూ మందిరం మీరే దానికి దాతగా ఉంటే, ఒక హిందూ మందిరం స్థాపించడానికి మీరు మొదటి హిందూ దాత, ఒక స్త్రీ, పుణ్య స్త్రీగా మీరు ప్రపంచ ఖ్యాతిలోకి ఎక్కుతారు, రికార్డులోకి, చరిత్రలోకి ఎక్కుతారు. అంతేకాకుండా బాలకృష్ణ మీ పట్ల ఎంతో ప్రసన్నులవుతారు. సో మీ యొక్క సహాయం మాకు కావాలి. ఇక్కడ ఇవన్నీ కూడా రాస్తారనమాట. కానీ ఇంకా ఏమీ ప్రభుపాల్ వారి దగ్గర జవాబులు ఏమి రాలేదు. ఇంకొక వారం
బాకీ ఉందంటే ఒక వారం దినాలైతే, వారం రోజులైతే అయిపోద్ది ఇంకా సమయం వీసాది. అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకుంటారు తర్వాత, అందుకే ప్రభుపాల్ అక్కడే ఉంటారు. ఇంకొక ప్రోగ్రాము అక్కడ ప్రభుపాల్ వారికి జరుగుతుందన్నమాట ఆ సమయంలో. అది ఎలా అంటే మనకు తెలుస్తుందంటే దావుద్ హరూన్ అనే ఒక వ్యక్తి వర్ణిస్తారు, ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు ఆయన. సో అదొక్కటి చూసుకొని మనం ముగిద్దామంటే ఈరోజు చర్చ, ఈ అధ్యాయం. సో దావుద్ హరూన్ అనే వ్యక్తి ఆయన చూస్తాడు ఒక అడ్వర్టైజ్మెంటు. టాగోర్ సొసైటీ వారు, న్యూయార్క్ టాగోర్ సొసైటీ వారు ఒక లెక్చర్ ఆయోజన చేశారు. ఆ యొక్క టైటిల్ వచ్చేసి గాడ్ కాన్షియస్నెస్, అంటే భగవంతుడి చైతన్యం. సో ఇది ఎవరు ఇస్తున్నారు అంటే నవంబర్ 28వ తారీఖు 3:30 నుంచి 4:30 వరకు శ్రీల ప్రభుపాల్ ద్వారా, అంటే స్వామి ఏసీ భక్తివేదాంత స్వామి ద్వారా, ఆయన సన్యాసి, ఆయన భారతదేశం నుంచి ఇక్కడ ప్రచారం చేయడానికి, భాగవత్ ప్రచారం చేయడానికి అనేసి అమెరికా కొన్ని రోజుల కోసం వచ్చారు. ఆయన శ్రీమద్ భాగవతాన్ని సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి అనువాదిస్తున్నారు. ఆయన మొత్తం ఇంట్రడక్షన్తో ఆ అడ్వర్టైజ్మెంట్ ఉంది. అది చూసి ఆయన అటెండ్ అవుదామనే ఉద్దేశంతో వస్తారనమాట. సో అలా నేను ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యాను. ఆడిటోరియంలోకి ఎంటర్ అయిన తర్వాత చూస్తే అక్కడ ఎక్కువ మంది లేరు. చాలామంది వచ్చిన వాళ్ళందరూ వెనక్కి కూర్చున్నారు సీట్లలో. నాకేమో ముందు సీట్లో కూర్చోవడం, ఫ్రంట్ సీట్లో కూర్చోవడం అలవాటు, నాకు ఇష్టం. అందుకే నేను కొద్దిగా ముందుకెళ్ళి చూశాను. అక్కడ రైట్ సైడ్లో కనిపించారు ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన నాకు రమ్మని కొద్దిగా ఇషారా చేస్తే పిలిస్తే నేను అక్కడ వెళ్ళి పక్కన కూర్చున్నాను. కూర్చున్న తర్వాత చూశాను ఆయన ఏదో ఒక జపమాల మీద జపం చేసుకుంటున్నట్టు నాకు అర్థమైంది. ఓకే, భగవంతుడు నామం జపం చేసుకున్నాడని నాకు అర్థమైపోయింది. నేను కూర్చున్నాను, నాకు కంఫర్టబుల్గానే ఉండే. కాసేపు అయ్యాక నా వైపు చూశారు, చిరునవ్వు నవ్వారు, నేను చూశాను, నవ్వాను. దాని తర్వాత మళ్ళీ కాసేపు అడిగారు నన్ను, నువ్వు ఇండియా నుంచి వచ్చావా అని. నేను కాదు నేను ఇండియన్ కాదు, అమెరికా అతన్ని, అమెరికాలోనే ఉంటాను, ఇక్కడ వాడిని అని. తర్వాత మళ్ళీ కాసేపు మళ్ళీ నన్ను తిరిగి అడిగారు, నువ్వు హిందువా అని. నేను అన్నాను కాదు నేను హిందూ కాదు, ముస్లిం అని. దాని తర్వాత వెంటనే ఆయన, ఓ చాలా మంచిది, నువ్వు వెరీ గుడ్, నువ్వు ముస్లిమా, చాలా మంచిది. నేను చూశాను భారతదేశంలో చిన్నపిల్లలు కూడా ఖురాన్ను చదివేవారు, ఎంతో అద్భుతంగా పాడేవారు, నేను విన్నాను. సో చాలా మంచిది, నువ్వు ముస్లిం, వెరీ గుడ్ అనేసి అన్నారు. అలా చిన్న చిన్న వాక్యాలు అలా సంభాషణ జరిగాయి. కాసేపు అవ్వగానే ఒక లేడీ, ఒక ఆమె అనౌన్స్ చేసే ఆమె స్టేజ్ మీదకి ఎక్కేసి, అప్పటి వరకు ఏం స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రాము, సో అనౌన్స్మెంట్ చేసిందనమాట. సో ఇప్పుడు ఈ భగవత్ చైతన్యం పైన ప్రవచనం అనేది మన ఈరోజు ప్రవక్త, స్పీకర్ ఏసీ భక్తివేదాంత స్వామి వారు ప్రవచనం ఇస్తారు. సో వారిని ఆహ్వానిద్దాము, అందరూ గట్టిగా చప్పట్లు పెట్టండి అనేసి అందరికి చెప్తూ ఆహ్వానిస్తుంది ప్రభుపాల్ వారిని. సో వెంటనే ఆయన అంటారు, నా పక్కన కూర్చున్న పెద్ద ఆయన వెంటనే లేచారు. లేచి కొద్దిగా కింద నా పెట్టెలో పుస్తకాలు ఉన్నాయి, అవి కొద్దిగా మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అనేసి బయలుదేరారు. ఆయన స్టేజ్ ఎక్కుతున్నారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఈయనే ఏసీ భక్తివేదాంత స్వామి అనమాట, ప్రవక్త, నా పక్కన కూర్చున్నవారని. సో దాని తర్వాత ఆయన స్టేజ్ ఎక్కి కూర్చున్నారు. తర్వాత భగవత్ చైతన్యం గురించి, భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు ఉన్నాడు, మనకు భగవత్ చైతన్యం ఎంత అవసరం సమాజంలో, దానివల్ల మనకి ఏం లాభం, సమాజంలో ఎంత శాంతి భద్రత ఎలా నెలకొంటుంది, ఇలా ఎంతో ముఖ్యమైన ప్రాముఖ్యత భగవంతుడి భగవత్ చైతన్యం గురించి చెప్తూ తర్వాత హరే కృష్ణ కీర్తన కూడా చేశారు. దాని తర్వాత ఆయన నెక్స్ట్ ఇలా నేను శ్రీమద్ భాగవతాన్ని సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తున్నాను. సో మొదటి స్కందం అనేది అనువాదం అయిపోయింది. అది 3 వాల్యూమ్స్లో ఒక సెట్గా ఉంది. అది $16. ఎవరికైనా ఆసక్తి ఉంటే నా దగ్గరికి వచ్చి అక్కడ కింద స్టేజ్ కింద నా దగ్గర అక్కడ బుక్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు అనేసి దాని తర్వాత ముగించుకొని ఆయన స్టేజ్ దిగి రాగానే అందరూ చాలామంది క్లాసు విన్న వాళ్ళందరూ ఎంతో బాగా నచ్చి చాలామంది కూడా ఆయన చుట్టుముట్టేశారు నలువైపుల నుంచి. ఆయన ఎన్నో రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. కొంతమంది ఏమో ఆయన పుస్తకాలు కూడా ఇవ్వమని అడుగుతున్నారు. సో వెంటనే ఆయన నాకు అన్నారు, నువ్వు కొంచెం దయచేసి ఆ పుస్తకాలు, కొంతమంది ఆయన ప్రశ్నలు అడుగుతున్నారు, నేను వాళ్ళకి సమాధానం ఇచ్చే వరకు మీరు కొంచెం ఆ పుస్తకాలు వితరణ చూస్తారా, ఎవరికైనా కావాలంటే $16 తీసుకొని కింద ఒక చిన్న డబ్బా ఉంది, పెట్టుంది, అందులో వేసేసేయండి, ఆ డబ్బాలో వేసేసి మీరు వాళ్ళకు సెట్ ఇచ్చేసేయండి, నేను అప్పటి వరకు వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాను అని. సో ఆయన చెప్తారు, నేను వింటున్నాను, ప్రభుపాల్ ద్వారా వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రభుపాల్ ద్వారా చెప్తున్నారు, నా దగ్గర కూడా కొంతమంది వచ్చి బుక్స్ అడుగుతున్నారు, ఎంతో ఆసక్తితో చదవాలి, తెలుసుకోవాలని. సో నేను అలా కొన్ని సెట్స్ కూడా శ్రీమద్ భాగవతం అక్కడ డిస్ట్రిబ్యూట్ అలా అమ్మేశాను.
చాలామంది అనుకున్నారు నేను ప్రభుపాద్ సెక్రటరీ అనుకున్నారు. నన్ను వచ్చేసి కూడా కొంతమంది ప్రభుపాద్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి, ఆయన ఎవరు, ఎక్కడెక్కడ నుంచి, ఇంకా కొన్ని విషయాలు ఆయన గురించి తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహంతో అడిగారు. నాకేం తెలియదని నేను చెప్పేశాను. సో దాని తర్వాత వాళ్ళు ప్రభుపాల్ని అడిగారు. ప్రభుపాల్ని అడిగేవారు ఇలా ప్రశ్న కొంతమంది, మీరు మా గురువా, మిమ్మల్ని గురువుగా స్వీకరించవచ్చా, మీరే మా గురువు అని మాకు ఎలా అర్థమవుతుంది, అలా ప్రశ్నలు అడిగేసరికి ప్రభుపాల్ వారు అన్నారు, మీరు పుస్తకాలు చదవండి, మీకు అర్థమవుతుంది గురువు అంటే ఎవరు, ఆ గురువుని ఎలా స్వీకరించాలి, మీ గురువు ఎవరు, అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి సరిగ్గా. మీరు పుస్తకాల్లో అన్ని విషయాలు నేను రాశాను, మీరు ఇంటికి తీసుకెళ్ళి చదవండి అని. సో అలా మెల్లిగా కాసేపు అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు తగ్గిపోయారు. తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. ఎంత సేల్ అయ్యాయి, ఎన్ని పుస్తకాలు అమ్మేశానో చూసి ఆ కలెక్షన్ అంతా సరి చూసుకొని, లెక్క చూసుకొని, దాని తర్వాత మొత్తం ప్యాకింగ్ చేశాను. నేను కూడా హెల్ప్ చేశాను. దాని తర్వాత నేను కూడా ఒక పుస్తకం, అది ఒక సెట్ శ్రీమద్ భాగవతం కొనుక్కున్నాను. దాని తర్వాత అక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇదన్నమాట ప్రభుపాల్ వారి 2వ నెల అమెరికాలో. కొంచెం ప్రయత్నం జరిగింది, ప్రచారం అలా రకరకాలు, ఇంకా ఒక స్థలం కానీ, ఒక సెంటర్ కానీ ఇంకేమి స్టార్ట్ అవ్వలేదు. ప్రభుపాల్ వారు ఇప్పుడు కూడా ఆ డాక్టర్ మిశ్రా ఒక స్టూడియోలోనే ఉండి ఇప్పటివరకు చేశారు. మరి దీని తర్వాత మరి అమెరికాలో ఎలా ముందుకు వెళ్తుంది ప్రచారం అనే విషయాలు మనం వచ్చే అధ్యాయంలో చూద్దామంట. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय. శిల ప్రభుపాద్ లీలామృతం की जय. సమవేత గౌర భక్త వృంద की जय. నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.